హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కర్నూలు స్పెషల్ ఉగ్గాని రెసిపీ అండి. మేము ఎలా చేసుకుంటామో ఒకసారి చూసేయండి నా స్టైల్లో. ముందుగా బొరుగులు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టాలండి. మనం ఎంత ఉగ్గాని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బొరుగులు నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మేమైతే ఇలా చేస్తాము, మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేస్తున్నానండి. కొద్దిగా మినప్పప్పు, ఇంకా జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉగ్గానీలోకి బజ్జీ అయితే సూపర్గా ఉంటుందండి. మా సైడ్ అయితే బజ్జీలు నంచుకొని తింటారనమాట. ఇది ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకుందాము. దీంట్లోనే టమాటా కూడా వేస్తారు. మేమైతే టమాటా వేయకుండానే చేస్తాము. తర్వాత నానబెట్టిన బొరుగుల్ని వేసుకుందాము. మొత్తం బొరుగుల్ని ఇలానే వేసుకుందామండి. ఇదిగోండి, బొరుగులు మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఎక్కువ వేయట్లేదు, కొద్దిగానే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత పప్పుల పొడిని వేస్తున్నానండి. పప్పులు, కొద్దిగా కారము మిక్సీ పట్టాను అనమాట, సాల్ట్ కొంచెం వేసి. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకొని ఇలా వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. పప్పుల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎంతమందికి ఉగ్గాని తెలుసో కామెంట్ చేయండి. మీరేమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.